ఈ కృష్ణ కాన్షియస్ ఎందుకు సార్ అసలు? కృష్ణ చైతన్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. కృష్ణుడు ఎందుకయ్యా దేవుడయ్యాడంటే, ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ పెట్టాక, కృష్ణ కాన్షియస్నెస్ పెట్టాక, వారు భగవద్గీత యథాతథం అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ చాలా సింప్లిఫైస్ చేశారు భగవద్గీతని. సో ఇది వరకు భగవద్గీత, ఇప్పుడు చదివే భగవద్గీత చాలా డిఫరెన్స్ సార్. సాక్షాత్తు 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ ఏదైతే అర్జునుడికి బోధించాడో భగవద్గీత, అదే ఇది. ఇప్పుడున్న కృష్ణ కాన్షియస్నెస్ ఈ సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతను బేస్ చేసుకుంటే అది ఒక మేనేజ్మెంట్ నేర్పిస్తుంది మనకు. లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, చేసే ఉద్యోగంలో ఎలా ఉండాలి, చేసే వ్యాపారంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి. అసలు కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తున్నారు? ఎప్పుడైతే కండిషన్ ఉంటుంది, ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళినా, గుళ్ళకి వెళ్తే స్వామి నాకు పాస్ చేయించు, కొబ్బరికాయలు కొడతా, ఉద్యోగం వస్తే ఏదో వచ్చింది ముడుపులు కూడా, ఇది వ్యాపారం, భక్తి కాదు. సో ఎప్పుడు కూడా భగవంతుడికి మనకు ఉండాల్సిన మధ్య, కృష్ణుడిని దండం పెట్టుకుంటే మన దగ్గర నుంచి మనకి ఇష్టమైనవన్నీ లాగేసుకుంటారు అని ఒకటి ఉంది. అసలు కృష్ణుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో అన్ని విషయాలు, ప్రపంచంలో అన్ని విషయాలు అందరి గురించి మాట్లాడినట్టుగా మాట్లాడడానికి నీకు అర్హత లేదు. కృష్ణుడిని పూజ చేసే వాళ్ళు కోల్పోవటానికి రెడీగా ఉండాలి అంటారు. ఎందుకు సార్ అలాగే? కృష్ణతత్వం అంతా పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ప్రపంచానికి పంచగల ఏకైక దైవం ఉందంటే అది మహాదేవుడు, శివుడు. అసలు రాధమ్మ అంటే ఏంటి సార్? రాధాదేవి గురించి చెప్పడానికి చాలా అర్హత కావాలి, కాబట్టి నాకు ఆ అర్హత లేదు. అయితే ఇంత ప్రేమించిన రాధారాణిని కాదనుకొని రుక్మిణీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు? కృష్ణుడు అడిగారంట, ఇదే క్వశ్చన్ కృష్ణుడు అడిగారు, ఎందుకు రాధాదేవిని వదిలేసి రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు తెలుగులో నేను మీ సమ్రాట్. సో ఇంకో ఎన్నో రోజులు లేదు మన చిందులకి, మన అల్లరికి, మన కృష్ణయ్యని పిలవటానికి. కృష్ణాష్టమి త్వరలోనే రాబోతుంది. అందరూ కృష్ణుడిని భక్తితో, శ్రద్ధలతో పూజ చేసి కృష్ణుని వాడి ఇంటికి తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కృష్ణుడిని తెలుసుకుందామని, కృష్ణుడితో మాట్లాడదామని చాలామంది అనుకుంటారు. సో అలాంటి కృష్ణుడి ముచ్చట్లు, అలాంటి కృష్ణుడిని ఇంకా తెలుసుకుంటానికి, మనతో మాట్లాడటానికి వచ్చేసారు సత్యదేవ్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధే రాధే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మాతో కేటాయించి మాకు కృష్ణుడు అంటే ఇంకా తెలిసేలాగా చేయడానికి మీరు మా ముందుకు వచ్చేసారు. సో సార్, ఫస్ట్ ఈ కృష్ణ కాన్షియస్ ఎందుకు సార్ అసలు, అంటే ఏంటి? ఇది కృష్ణ కాన్షియస్నెస్ అనే వర్డ్ ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇది ఎటర్నల్, ఎప్పటి నుంచో ఉన్నది. మనకి ఎలాగైతే సనాతన ధర్మం అని ఉందో, అలాగే కృష్ణ చైతన్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రతి జీవుడి యొక్క, ప్రతి మనిషి యొక్క సహజ లక్షణము కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటేనే ప్రేమతత్వం. ఓకే. పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణ చైతన్యం. అది ఎలా ఉంటుందంటే అన్కండిషనల్. కృష్ణుడు ఎందుకయ్యా దేవుడయ్యాడంటే, ఆయన పరిపూర్ణమైన ప్రేమని ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటారు. ఒక మూర్తీభవించిన స్వరూపం తీసుకుంటే దట్ ఈస్ కృష్ణ. ఓకే. ఆ కృష్ణుడిని చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం దశ దిశల వ్యాప్తి చెంది బెంగాల్లో నవద్వీపంలో వారు జన్మించారు. చైతన్య మహాప్రభు ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు 1500 సంవత్సరాల క్రితం జయదేవుల వారు రాశారు. జయదేవ గీతాల్లో, అష్టపదుల్లో కృష్ణతత్వం గురించి ఉంది. అలాగే మన తెలుగు వారు నారాయణ తీర్థుల వారు రాశారు. కృష్ణుడి గురించి ఎన్నో కీర్తనలు ఉన్నాయి. అన్నమాచార్యుల వారు 600 సంవత్సరాల క్రితం అన్నమాచార్యులు రాశారు. ముద్దుగారే యశోద, ముంగిట ముత్యము వీడు అని చెప్పేసి. ఇలా మనకు మన సాహిత్యంలో కానీ, భక్తుల ద్వారా కానీ కృష్ణతత్వం ఎప్పటి నుంచో ఉంది. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు ఆ కృష్ణ చైతన్యం అనే ఒక పదాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడి నుంచి దశ దిశలా వ్యాప్తి చెందేలా చేస్తే అది ఒక గౌడీయ వైష్ణవ సాంప్రదాయంగా మారి అంచెలంచెలుగా పరంపర ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు దాన్ని కృష్ణ కాన్షియస్నెస్గా మార్చి అమెరికాలో, ఇతర దేశాల్లో దాన్ని స్ప్రెడ్ చేశారు. యావత్ ప్రపంచం ఈరోజు ఆ కృష్ణ చైతన్యంలో, ఆ కృష్ణ కాన్షియస్నెస్లో మునిగి తేలుతున్నది. ఓకే. చైతన్య ప్రభు గారు స్టార్ట్ చేసిన ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ కృష్ణ చైతన్యం, ఈ కృష్ణ కాన్షియస్ మీద. సో ఒక కృష్ణ కాన్షియస్ రప్పించుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఏం రూల్స్ ఫాలో అవ్వాలి సార్?
అదే ఇక్కడ మనకు మూలము ఈ కృష్ణ కాన్షియస్నెస్లో చెప్పుకున్నట్టుగా చాలామంది భక్తులు ఆచార్యులు ఉన్నారు. ప్రతి ఆచార్యుడు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ పెట్టాక, కృష్ణ కాన్షియస్నెస్ పెట్టాక, వారు భగవద్గీత యథాతథం అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ చాలా సింప్లిఫైస్ చేశారు భగవద్గీతని, ప్రతి ఒక్కరు చదువుకునేలాగా. అంటే ఇది వరకు కాంప్లికేటెడ్ గా ఉండే, కాంప్లికేటెడ్ కాదు అది. అది పండితులకు మాత్రమే అర్థమయ్యేదాన్ని పండిత పామన జనకంగా ఎవరికైనా, ఒక బిజినెస్ మెన్ చదువుకున్న అర్థమవుతుంది, ఒక స్టూడెంట్ చదువుకున్న అర్థమవుతుంది. అలాగా సింప్లిఫై చేసి ఆయన ఒక వ్యాఖ్యానం అలా తీసుకొచ్చి అందరికీ అందుబాటు చేశారు. ఈ మధ్యన మన అందరం చదువుతున్న భగవద్గీత. సో ఇది వరకు భగవద్గీత, ఇప్పుడు చదివే భగవద్గీత చాలా డిఫరెన్సెస్. భగవద్గీత శ్లోకము దాని యొక్క అర్థము ఒకటే. ఎప్పుడు కూడా సాక్షాత్తు 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ ఏదైతే అర్జునుడికి బోధించాడో భగవద్గీత అదే ఇది. ఏమాత్రం మార్పు లేదు. భగవద్గీత ఎవరు చెప్పినా శ్లోకము తాత్పర్యం అదే ఉంటుంది. దాని వ్యాఖ్యానము వాళ్ళు అర్థం చేసుకున్న విధానం, ఆ స్థాయిని బట్టి ఇంకా సింప్లిఫైజ్ అవుతూ నలుగురికి అందుబాటులో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడున్న కృష్ణ కాన్షియస్నెస్ ఈ సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ తెస్తుంది అండ్ సొసైటీకి ఎలా యూజ్ అవుతుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చాలా అవసరం. కృష్ణ కాన్షియస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతను బేస్ చేసుకుంటే అది ఒక మేనేజ్మెంట్ నేర్పిస్తుంది మనకు. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, వెరీ నైస్. చేసే ఉద్యోగంలో ఎలా ఉండాలి, చేసే వ్యాపారంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, గృహంలో ఇంట్లో ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, వివిధ కోణాలని చూపిస్తుంది భగవద్గీత. ఆ భగవద్గీతే ఇట్స్ ఎ మేనేజ్మెంట్ బుక్, లైఫ్ మేనేజ్మెంట్. అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ప్రస్తుత యూత్కి తెలియని వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు, డైరెక్షన్ చేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోతుంది, ఏది దొరికితే అది గొప్పది అనుకుంటూ వాళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా ఆథెంటిక్ స్క్రిప్చర్స్ చదివితే, ఆథెంటిక్ మహాత్ముల యొక్క వాళ్ళ మార్గంలో వెళ్ళడం వల్ల, ఇప్పుడు గౌడీ వైష్ణవ సంప్రదాయం ఉంది, అలాగే శ్రీ సాంప్రదాయం, రామానుజ సంప్రదాయం ఉంది, అలాగే మధ్వాచార్య సంప్రదాయం ఉంది, మనకి ఇలా శంకరాచార్య సంప్రదాయం ఉంది. వీళ్ళందరూ మహాత్ములు భగవద్గీత గురించి చెప్పిన వాళ్ళే. అందరూ విశ్లేషణలు బాగుంటాయి. సో కృష్ణ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి సార్? అసలు కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తున్నారు? కృష్ణుడు నేర్పడం అంటే చెప్పాను కదా, ఫస్ట్ వర్డే చెప్పాను, అన్కండిషనల్ లవ్. ఎప్పుడు కూడా మనం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ప్రతిదీ కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇది చేస్తే నేనేం చేస్తాను. ఎప్పుడైతే కండిషన్ ఉంటుంది, ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళినా, గుళ్ళకి వెళ్తే బాబు నాకు ఉద్యోగం ఎగ్జామ్, స్వామి నాకు పాస్ చేయించు, కొబ్బరికాయలు కొడతా, ఉద్యోగం వస్తే ఏదో వచ్చేది ముడుపులు కూడా. ఇది వ్యాపారం, భక్తి కాదు. సో ఎప్పుడు కూడా భగవంతుడికి మనకు ఉండాల్సిన మధ్య సేవ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, అంతేగాని వ్యాపారం ఉండకూడదు. ఎలాంటి సేవ ఉండాలి? సేవ మనస్సు నువ్వు నీకు తోచిన ప్రకారం ఎలా ఉంటే, మనసా వాచ కర్మణ 3 రకాలు ఉంటుంది. మనసుతో మనం ఏం చేయగలుగుతాం? మెడిటేషన్ చేసుకోగలుగుతాం, ధ్యానం చేసుకోగలుగుతాం. వాచ ఏం చేయగలుగుతాం? మంచి విషయాలు చెప్పగలుగుతాం, మంచి విషయాలు పాడగలుగుతాం, భజన్స్ పాడుకోగలుగుతాం. అలా కర్మణ, ఆ ఆలయం కావచ్చు, ఆ గురువుగారు కావచ్చు, అక్కడ మనం మన శరీరంతో సేవ చేయాలి. అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళామనుకో, ఆ టెంపుల్ శుభ్రపరచడం, అక్కడ పూలు కట్టడము, అలా ఆలయం డెవలప్మెంట్స్ కావచ్చు. ఇదంతా కర్మ చేయడం. కర్మ అంటే ఇట్స్ అ ప్రాసెస్. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? మనసా వాచ కర్మణ మనం భగవంతుడికి అర్పించడం వల్ల మనలో ఆ బ్యాలెన్సింగ్ వస్తుంది. అక్కడికి వచ్చాక అప్పుడు మనది అనే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఈ భగవంతుడి, దేవుడికి, కృష్ణుడికి నాకు ఒక బంధం ఉంది అన్న అటాచ్మెంట్ ఉంది, ఒక ఎఫెక్షన్ ఏర్పడుతుంది. ఎక్కడైతే ఎఫెక్షన్ ఉందో అక్కడ కండిషన్స్ ఉండవు. అక్కడే ఫస్ట్ బీజం పడుతుంది ట్రూ లవ్కి. అది ఇంకా డెవలప్ అయ్యి వటవృక్షం లాగా పెరుగుతుంది. దానికి మనకు పురాణాల్లో దాన్ని నవవిధ భక్తులు అని చెప్తారు. నవవిధ భక్తులు 9 భక్తి మార్గాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. చాలా మహాత్మ చెప్పారు అందరూ. అందులో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇట్లా 9 రకాల భక్తులు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే శ్రవణం, వినడం. మంచి విషయాలు చెప్తున్నారు, విను. ఆ విన్నవి నువ్వు నలుగురికి చెప్పు, కీర్తన చేయి, పాడు. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్లు ఇవన్నీ.
వెళ్తూ ఉండగా ఈ 9 మెట్లు ఎక్కడం వల్ల అప్పుడు మీకు భగవంతుడు అనే ఒక ఆయన అసలు ఎంట్రీ దొరుకుతుంది. ఈ స్టెప్స్ ఇవి. అందరూ అనుకున్నట్టు కృష్ణుడు అంటే అల్లరి బాలుడు, దొంగ, యశోదమ్మ ముద్దుల బిడ్డ. కానీ చాలామంది ఇప్పట్లో అది ఫేక్ పుకారు అనొచ్చో, లేదంటే ఇంకా భయం అనొచ్చో, కృష్ణుడిని దండం పెట్టుకుంటే మన దగ్గర నుంచి మనకి ఇష్టమైనవన్నీ లాగేసుకుంటారు అని ఒకటి ఉంది, అపోహ అనేది ఉంది. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు కృష్ణుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో అన్ని విషయాలు, ప్రపంచంలో అన్ని విషయాలు అందరి గురించి మాట్లాడినట్టుగా మాట్లాడడానికి నీకు అర్హత లేదు. యూ షుడ్ నో అట్లీస్ట్ కృష్ణుడు అంటే ఎవరు తెలియంటే, మామూలుగా కృష్ణుడు అంటే ఎప్పుడు పుట్టాడు, 5000 సంవత్సరాల క్రితం మనకు కరెక్ట్గా ద్వాపరయుగం ఎండి కలియుగం మొదలయ్యే మధ్యలో ఆ పీరియడ్లో స్వామి అవతరించాడు. మనకు అందరికీ భాగవతం ఆథెంటిక్. భాగవతం బేస్ చేసుకుంటే మనకు మహావిష్ణువు యొక్క దశావతారాలు. అవునండి, కలితో రాబోయే కలితో. ఈ దశావతారాల్లో 9వ అవతారం కృష్ణుడిగా చెప్తారు. ఇది మామూలుగా గ్రంథస్థంగా ఉన్నది, విజ్ఞులు చెప్పింది. అయితే అసలు కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ తత్వం ఉంది. కృష్ణ కాన్షియస్నెస్ కానీ కృష్ణ తత్వం అనేది ఒకటి ఉంటుంది. ఆ తత్వం చాలా డీప్, చాలా కాన్ఫిడెన్షియల్. అది ఎవరికి పడితే అది అర్థమయ్యేది కాదు, అర్థం చేసుకునేది అంతకన్నా కాదు. ఇప్పుడు ఎవరో పిల్లకాలంలో ఈదడం వేరు, నదిలో వేదడం వేరు, సముద్రంలో వేదడం వేరు. సముద్రంలో ఏది ఎప్పటికీ వస్తాడు వాడు బయటికి, ఇత్తూనే ఉండాలి జీవితం. దెర్ ఇస్ నో ఎండ్. ఇక్కడ వెళ్తే ఇంకో పక్క సందులో ఎక్కడ రావాల్సింది తప్ప ఇక్కడ మొదలు ఆ చివరికి వచ్చానని చెప్పలేడు ఎవడు. నీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ బయటకు రావాల్సింది నువ్వు. సో కృష్ణ తత్వం కూడా సముద్రం లాంటిది. ఆ తత్వంలో చాలా హిడ్డెన్ సీక్రెట్స్ చాలా 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 ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి. సో ఇనిషియల్గా మనకు బాగా అందరూ చెప్పింది, మనకు భాగవతం చెప్పింది, తెలిసింది దశావతారాల్లో 9వ అవతారం శ్రీకృష్ణ భగవానుడు. కరెక్ట్గా ద్వాపరయుగంలో 27th ద్వాపరయుగంలో పుట్టారు, అవతరించారు. దేవకి వసుదేవులకి మధురలో జన్మించారు. ఇది దీనికి సీక్రెట్ ఇంకోటి ఉంది, చెప్పండి. అసలు యాక్చువల్గా కొన్ని మహాత్ములు చెప్పిన దాని ప్రకారం మహావిష్ణువు ఆ రూపంలో వచ్చాడు. మహావిష్ణువు కృష్ణుడు 2 సపరేట్ థియరీస్ ఉన్నాయి. చాలా మంది అందరూ చెప్పేది మహావిష్ణువు నుంచి కృష్ణుడు వచ్చారు అని చెప్తారు. ఇది జనరల్ గా ఉండేది, ఇది కాదనలేము, ఇది నిజమే. నిజము అయినా కూడా దీనిలో ఇంకొక లేయర్ ఉంది. అదేంటంటే గోలోక కృష్ణుడు అని ఉంటాడు. గోలోక కృష్ణ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ 12 years, 12 సంవత్సరాల వరకు వయసులోనే ఉంటారు. గోలోకంలో రాధాదేవితో కూడి ఉంటాడు. ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్. ఇది చాలా మందికి తెలియదు, మహా మేధావులకి, ఆచార్యులకి కూడా తెలియదు. ఎందుకు దైవేచ్ఛ మనకు తెలియదు. ఇది చాలా డీప్గా వెళ్ళి కృష్ణుడు నడయాడిన బృందావనము, అక్కడ కృష్ణుడి అనుగ్రహం పొందిన మహాత్ముల ద్వారానే తెలుసుకోవచ్చు, కానీ మామూలుగా తెలుసుకోలేము. ఇది చైతన్య మహాప్రభువు చెప్పారు ఈ విషయాన్ని. అలాగా కొంతమంది గొప్ప గ్రేట్ ఆచార్యస్ చెప్పారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ టాపిక్ అంత ప్రాచుర్యంలో లేదు. మనకు చాలా వరకు శ్రీ వైష్ణవ పరంగా దశావతారంలో ఒక అవతారం కృష్ణుడు అని ఉంది. అవునండి. అక్కడ ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా వచ్చింది ఏంటంటే, ఆ కృష్ణుడు చతుర్భుజాలతో నారాయణుడు దేవకీదేవికి కొడుకు పుడితే అక్కడ దేవకీదేవి ప్రార్థిస్తుంది, నువ్వు భగవంతుడివి రూపంలో ఉంటే నేను కొడుకుగా ఎలా భావిస్తా, నాకు కావాల్సిన కొడుకు కదా, చతుర్భుజాలతో వస్తే ఎట్లా అని. ఒక మనిషిలాగా, మనిషి కదా, బాలులాగా. నాకు తల్లికి ఏం కావాలి, బిడ్డ కావాలి. చతుర్భుజాలతో వస్తే భగవంతురాన్ని దండం పెట్టాల్సి వస్తుంది. అన్నమాచార్యుల వారు కూడా ఒక కీర్తనలో పాడతారు, పుట్టినయపుడే చతుర్భుజాలు శంఖ చక్రాలు ఎట్లు ధరించనో ఈ కృష్ణుడు అని పాడతాడు ఆయన రాసిన కీర్తనలో. అలాగా స్వామి అలా రావడం వల్ల అమ్మ దేవకీదేవి ప్రార్థిస్తే 2 చేతులు ఉపసంహరించుకొని బాలులాగా ఉంటుంది. ఈ కృష్ణుడిని వసుదేవుడు అందరికి తెలిసిన ఇక్కడ కంసుడికి దృష్టిలో పడకుండా ఉండడానికి ఇక్కడ తట్టులో పెట్టుకొని యమున దాటి బృందావనానికి వెళ్తారు.
అక్కడ సేఫ్ ఉంటుంది. బృందావనంలో ఉన్నది ఎవరు? నందుడు, యశోద. అవునండి. వాళ్ళు పెంచుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నారు, కృష్ణుడు నాకు కొడుకుగా కావాలని. ఇక్కడ వసుదేవుడు, దేవకి వసుదేవుడు తపస్సు చేస్తే స్వామి అవతరించాడు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ హరివంశము అనే ఒక శాస్త్రంలో ఉంది. ఎలా బ్రజభాగవతము, కొన్ని సీక్రెట్గా చాలా రహస్యమైన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఈ విషయం ఉంది. అక్కడ ఈ దేవకి వసుదేవుల ద్వారా పుట్టిన పిల్లవాడు వసుదేవుడు తీసుకొని వెళ్తే అక్కడ ఆల్రెడీ కృష్ణుడు అవతరించి ఉంటాడు, ఒక బాలకృష్ణుడు, బాలుడు. ఆ కృష్ణుడే గోలోక కృష్ణుడు. అర్థం కాలేదు సార్, మీకే కదా, ఎవరికి అర్థం కాదు ఇది. అంటే ఇప్పుడు ఈ కృష్ణుడిని తట్ట మీద పెట్టుకొని వసుదేవుడు తీసుకెళ్తే నారాయణ అంశలో ఉన్న వైకుంఠనాథుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బాల రూపంలో వచ్చాడు. ఇది జగమంతా తెలిసిన కృష్ణుడు. అవునండి. ఈ స్వామిని తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ యశోదమ్మ పక్కన ఒక బాలుడు ఉంటాడు, ఒక బాలిక ఉంటుంది. ఓకే. ఆ బాలుడు ఎవరయ్యా అంటే గోలోక కృష్ణుడు, గోలోకనాథుడు. అసలు ఒరిజినల్గా కృష్ణ అన్న నామధేయం కలిగిన వాడు. ఈ త్రేతాయుగం, ఈ ద్వాపరయుగం కన్నా ముందు ఎన్నో ద్వాపరయుగాలు ఎన్నో 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 వచ్చాయి. అవునండి. అన్ని యుగాల్లో కూడా ఉన్నవాడు అసలు సిసలు కృష్ణుడు, గోలోక కృష్ణుడు. ఆ కృష్ణుడు భూమి మీద అవతరించాడు. ఆయన పక్కన ఉన్న బాలిక ఎవరైతే సాక్షాత్ యోగమాయాదేవి. అవునండి. ఆయన యోగమాయ, మనం పార్వతీదేవి, దుర్గాదేవి అని పూజిస్తాం, లలితాదేవి అంటాం. ఆయన భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. కృష్ణుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అందులో ముఖ్యమైన శక్తులు 2 శక్తులు. ఒకటి బహిరంగ శక్తి, రెండోది అంతరంగ శక్తి. అంతరంగ శక్తి అనేది నేను తర్వాత చెప్తాను విషయం, టాపిక్ని బట్టి. ఈ బహిరంగ శక్తి కృష్ణుడి యొక్క ప్రభుత్వం మొత్తం ప్రోటోకాల్. ఆమె ఈ భగవంతుడి యొక్క సర్వ భువనాల్లో కూడా ఆయన అంతటా కూడా ఆయన శక్తిని, ఎనర్జీని మొత్తం స్ప్రెడ్ చేసి అందరూ దేవతలకి తన అధీనంలో ఉంచుకొని పనులు చేయిస్తూ ఉండే మహాశక్తి మహాదేవి. ఆమె మహామాయ, యోగమాయ అంటారు. ఆ పాప రూపంలో వచ్చింది. ఈ వసుదేవుడు ఏం చేశాడు, ఈ బాలుని తీసుకొచ్చారు కదా, ఈ బాలుని అక్కడ పెడుతున్నప్పుడు ఆయన కళ్ళకి కనపడలేదు. ఎందుకంటే అది కృష్ణమాయ అంటారు. కృష్ణమాయ అక్కడ ఏమీ తెలియదు, అందరు నిద్రలో ఉన్నారు. వసుదేవుడు ఒక మెకానికల్ గా హిప్నటైజ్ అయిన పర్సన్ లాగా అలా వచ్చారు. అక్కడ పెట్టమని ఆదేశం ఉంది, అక్కడ పెట్టేశాడు. అక్కడ ఉన్న బాలికను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వసుదేవుడు తెచ్చిన బాలుడు అక్కడ ఉన్న బాలుడు సూపర్ ఇంపోజ్ అయ్యాడు. ఒక్కరయ్యారు. 2గా ఉన్నావు. మన సినిమాల్లో చూస్తుంటాం, ఫొటోస్ లో ఒక సీన్ లో నుంచి ఇంకో సీన్ కనిపిస్తుంటది, సూపర్ ఇంపోజ్ అంటాం. అలా ఒక సూపర్ ఇంపోజ్ అయ్యాడు. అంటే 2 తత్వాలు ఇక్కడ. వైకుంఠనాథుడు అంటే ఐశ్వర్యము. వైకుంఠం అంటే ఏంటి? ఐశ్వర్యం, అనంతమైన అపిరెన్స్, ఐశ్వర్యం. అనంత కోటి బ్రహ్మాండాల్లో టాప్ మోస్ట్ ఏదన్నా ఉందయా ధామం అంటే అది వైకుంఠం. ఆ వైకుంఠంలోని కృష్ణుడు, నారాయణుడు కృష్ణుడుగా బృందావనంకి వస్తే హయ్యెస్ట్ ప్లానెట్, అన్ని ప్లానెట్స్ హయ్యెస్ట్ ధామాను గోలోకం. వైకుంఠ కన్నా అతీతమైంది గోలోకం. ఆ గోలోక కృష్ణుడు, ఈ వైకుంఠనాథుడు ఇద్దరు ఒకటే. ఇంకా అక్కడ లీలలు చేశారు. అందరికీ తెలుసు, పూతన సంహార లీల దగ్గర నుంచి అక్రూరుడు మళ్ళా మధురకు తీసుకొచ్చేదాకా 12 సంవత్సరాలు ఒకటే బాడీలో 2 తత్వాలు ఉన్నాయి. వైకుంఠ కృష్ణుడు, వైకుంఠనాథుడు, గోలోకనాథుడు అంటారు. ద్విభుజ మురళీధరుడు, గోలోకనాథుడు. అంటే 2 చేతులతో మురళి వాయిస్తాడు అంతే. దానికి 4 చేతులు ఉండవు గోలోకనాథుడికి. వైకుంఠనాథుడికి 4 చేతులతో పుట్టాడు కదా, క్లియర్ గా. పుడితే దండం పెట్టింది, మాకు 4 చేతులు వద్దురా బాబు అని. ఆయనే ఈయన, ఇద్దరు కలిసి ఒకటే బాడీలో ఉన్నారు. రాక్షస సంహారం, రాక్షసుని చంపడము అని ఐశ్వర్య లీల అంటారు దాన్ని. భగవంతుడికి ఎన్నో గుణాలు ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. 64 క్వాలిటీస్ ఉంటాయి. అందులో మహావిష్ణువుకి 60 ఉంటాయి. ఓన్లీ 60 క్వాలిటీస్ ఉంటాయి మహావిష్ణువుకి. ఆ మహావిష్ణువు కన్నా ఎక్కువగా 4 క్వాలిటీస్ కృష్ణుల్లో ఉంటాయి. ఏది? గోలోకనాథుల్లో. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు కదా. సో ఫార్ మీ కృష్ణ కాన్షియస్నెస్. అక్కడ ఆ 4 ఏంటయ్యా అంటే వేణు మాధురి. వేణు, వైకుంఠనాథుడు వేణు వాయించాడు ఎక్కడ, గదా చక్రం పట్టుకుని ఉంటాడు. వేణు మాధురి, లీలా మాధురి, లీలలు చేస్తాడు. ఏం చేస్తాడు ఆ లీలలు అంటే వెన్న దొంగతనం చేయడము, గోపిక వస్త్రాపరణం చేయడము, రాసలీల చేయడము, ఇవన్నీ లీల. అవన్నీ మధురంగా ఉంటాయి. రూపమాధురి, రూపము 4 చేతుల కన్నా 2 చేతుల అందంగా ఉంటాడు. 4 చేతులు అంటే ఆశ్చర్యంగా చూస్తాం దేవుడైనా కూడా.
రూపం మాధురి, ఈయనకన్నా చాలా అందంగా ఉంటాడు. ఈయన అందమేమో వైకుంఠంలో చాలా అందంగా ఉంటాడు. ఆయన మించిన ప్రపంచంలో ఎవరు అందరికన్నా గొప్ప అందం వైకుంఠ నారాయణుడిది, ఆయనకన్నా అందం కృష్ణుడిది, గోలోక కృష్ణుడు. ఇలా వేణుమాధురి, రూపమాధురి, లీలామాధురి, ప్రేమ మాధురి. ఇందాక ఫస్ట్ అనుకున్నాం కదా అన్కండిషనల్లో. ఈ మహావిష్ణువు అయిన భగవంతుడు ఐశ్వర్య గుణ సంపన్నుడైన ఆలోచిస్తాడు జీవుడిని కరుణించాలన్న ఆశ. వీడు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, పుణ్యాలేంటి లెక్కలేసుకుంటాడు. కృష్ణుడు, గోలోక కృష్ణుడు, బృందావనంలో ఉన్న కృష్ణుడు, ఆయన ఈ లెక్కలేసుకోడు. ఎందుకంటే ఆయన పక్కన లెక్కలేస్తుంటే ఆ లెక్కల పేపర్ చించేసి ఒక ఆమె రెడీగా ఉంటుంది, అది తర్వాత చెప్తా. అందుకని ప్రేమకి లోబడి ఉంటాడు కృష్ణుడు. కాబట్టి అక్కడ ఈ 4 క్వాలిటీస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్. బ్రహ్మ సంహిత, గర్గ భాగవతము, హరివంశము అలాంటి హయ్యెస్ట్ చాలా గొప్ప పుస్తకాలు ఉన్నాయి. భాగవతం కూడా చాలా అత్యున్నతమైంది. కొన్ని కారణాల వల్ల శ్రీమద్ భాగవతంలో చెప్పబడలేదు. అది ఎందుకు చెప్పబడలేదు అంటే బృందావనంకి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఉంటే దక్షిణ భారతదేశంలో కానీ అపార్ట్ ఫ్రమ్ బృందావనంలో ఎక్కడున్నా కూడా మనకి ఈ విషయం తెలియదు. బృందావనంకి వెళ్ళి కృష్ణుడు సంచరించిన ప్లేస్లో కృష్ణ దర్శనం కలిగిన మహాత్ములు, కృష్ణుడు ద్వారా ఈ జ్ఞానం పొందిన ఆచార్యులు, గోపికలు, వాళ్ళ ద్వారానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది మోస్ట్ హైయెస్ట్ కాన్ఫిడెన్స్. సో విష్ణుమూర్తి, గోలోక కృష్ణ ఇద్దరు ఒకటేనా సార్? లేదు అంటే ఒక్కటే. ఇప్పుడు ఒకటే అంటే రెండుగా కనిపించే ఒక తత్వం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రాజు ఉన్నాడండి, మహాచక్రవర్తి రాజు, ప్రైమ్ మినిస్టర్ ఏదో అనుకుంది, హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నాయి. ఆయనని కలవాలంటే ఆఫీసులకు రండి, అపాయింట్మెంట్ తీసుకోండి అంటారు. సో అపాయింట్మెంట్ వచ్చి మీకు 1 month బిఫోర్, 15 days బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని లిస్ట్లో రాసుకొని మీకు స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే మీకు నెంబర్ వస్తే, మీకు లోపలికి వస్తే యూ విల్ గెట్ 1 minute or 10 minutes టైం. అపాయింట్మెంట్ మీ టైం అయిపోయింది, గెట్ లాస్ట్. హీ మే బి ఎమ్మెల్యే, హీ మే బి సీఎం, హీ మే బి ఎవరైనా హోమ్ మినిస్టర్. మీకు టైం ఇస్తారు. యూ హ్యావ్ ఓన్లీ 15 minutes. పిఎం గారికి వేరే పని ఉంది, మహారాజ్ గారికి వేరే పని ఉంది, పంపించే. నెక్స్ట్ యూ హ్యావ్ టు కమ్ ఆన్ నెక్స్ట్. ఇది మహావిష్ణు తత్వం, ఐశ్వర్య గుణం. అదే పిఎంని నువ్వు ఇంట్లో కలవాలంటే ఈ ప్రోటోకాల్ ఉండదు. నిన్ను ఇంటికి పిలిపించుకుంటాయి ఆయన. ఆయన నీతో లంచ్ చేస్తాడా, బ్రేక్ఫాస్ట్ చేస్తాడా, చిందలు వేస్తాడా, స్నానం చేస్తాడా, కబుర్లు చెప్తాడా, ఆడుకుంటాడా, మీద పడతాడా, కొడతాడా, తిడతాడా, తిట్లు తింటాడా, ఇవన్నీ ఆయన ఇష్టం, ఆయన వీలు కదా. అక్కడ ఉన్నది ప్రేమతత్వం. ఇంటికి వెళ్ళాక ఈ ప్రోటోకాల్ ఉండదు. ఇంట్లో ఎవరైనా కావచ్చు, మేబీ రాజు, మహారాజ్, చక్రవర్తి ఇంటికి పిలిచాడు, రావేరా బ్రేక్ఫాస్ట్ చేస్తుందా అంటే నీకు ఇష్టం ఇది తీసుకో. అప్పుడు ఏదో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఎక్కడి నుంచో పరిచయాలు, అవన్నీ గుర్తు చేసుకుని మాట్లాడుకుంటారు. ఇది బృందావన తత్వం, ఇదే గోలోక తత్వం. ఒకటే. ఇద్దరు మహావిష్ణువు, కృష్ణుడు ఇద్దరు 2 వ్యక్తులు కాదు, 2 తత్వాలు. ఇద్దరుగా కనిపించే ఒక్కరు, ఇద్దరు 2 తత్వాలు 2 రూపాల్లో తిరుగుతున్న ఒకటే సుప్రీం పర్సనాలిటీ. మహావిష్ణువైన ఆయనే, గోలోకనాథుడైన కృష్ణుడైన ఆయనే. ఇక్కడ మనం తెలుసుకొని మనం ఎలా ఉండాలి, లైన్లో ఉండి యుగయుగాలు తపస్సు చేసుకుంటూ, స్తోత్రాలు చదువుకుంటూ, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ, యుగయుగాలు లైన్లోని మోక్షం ఎప్పుడు ఇస్తావు తండ్రి అని ఎదురు చూడమా? లేదు, నాకు నువ్వు పర్సనల్గా నువ్వు కావాలి, నాకు నీతో రిలేషన్ కావాలి. ఇక్కడ ఇందాక మనం ఎలాగైతే నవవిధ భక్తులు చెప్పుకున్నాం, అలాగే చైతన్య మహాప్రభు కూడా ఇందులో చెప్పాడు 5 రకాల రిలేషన్స్ విత్ కృష్ణ. అది వాత్సల్య భక్తి, యశోదమాత, యశోదమ్మది వాత్సల్య భక్తి. అలాగే సఖ్యభక్తి, రాధమ్మ. సఖ్యభక్తికి ఫ్రెండ్స్ వస్తారు, కృష్ణ. ఇక్కడ ముఖ్యమైనవి 3 చెప్తాం: వాత్సల్య, సఖ్య, మాధుర్య. మాధుర్య భక్తి అనేది రాధాదేవిది, గోపికలది. వాళ్ళు కృష్ణుడితో మాధుర్య భావంతో ఉంటారు. అక్కడ హయ్యెస్ట్ వాళ్ళదే. వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు కృష్ణుడు. ఇందాక అన్నాం కదా, ప్రేమ కండిషనల్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాధాదేవి ఇవన్నీ చూడదు, వాళ్ళ తప్పులు ఒప్పులు చూడదు. ఆమె అన్కండిషనల్ లవ్, అసలు ఎంబాడిమెంట్ ఆఫ్ అంటే రాధాదేవి. సో రాధాకి ఏది ఇష్టమో అది కృష్ణుడు చేస్తాడు. కాబట్టి ఓకే, వీడంటే వీడిని ఉద్ధరించాలా, వీడిని బాగా చూసుకోవాలా, వీడిని కరుణించాలా, వీడికి ముక్తి ఇవ్వాలా, ఇంకోటి ఇవ్వాలా, ఆయన ఒక్కొక్క స్థాయి. అది హయ్యెస్ట్ ప్లాట్ఫామ్. అది అందరికి అర్థమయ్యేది కాదు. కేవలం బృందావన తత్వం తెలుసుకుంటేనే అసలు సిసలు కృష్ణతత్వం అనేది మనకు బోధపడుతుంది. కంట్లో నీళ్ళు వచ్చేసినాయి సార్ నాకు. అంతే, ఇది ఈ క్వాలిటీయే
కృష్ణ అంటేనే చైతన్య మహాప్రభు ఫస్ట్ శిష్టాష్టకం. ఆయన అందరిలాగా శాస్త్రాలు స్తోత్రాలు ఏం రాయలాగా ఒక 8 శ్లోకాలు ఉండే స్తోత్రం రాశారు చైతన్య మహాప్రభు. అది శిష్టాష్టకం అంటారు దాన్ని. అందులో ఒక చోట అంటారు నయనం గల అశ్రుధారయ అని. అష్టసాత్విక భావాలు ఉంటాయి భక్తుడికి. కృష్ణుణ్ణి పూజించేవాడు, కృష్ణుణ్ణి ధ్యానించేవాడు, కృష్ణుని భక్తి కలిగిన వాడిలో లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం కన్నీళ్ళు రావడం. ఎంత పెద్ద కాషాయ వసలు కట్టుకో, రుద్రాక్ష మాలలు వేసుకో, తులసి మాలలు వేసుకో, జపమాలలు కోటాను జపం చేసుకున్నా కన్నీళ్ళు కాలేదంటే యు ఆర్ నాట్ ఏ డివోటీ. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు ఇంకా లైన్లో ఉన్నావు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ మనసు స్పందించాలి, నీ మనసు అక్కడ కరగాలి. కరిగితేనే నీకు ఇప్పుడు బంగారం ఉంది, ఎక్కడో గుహలు తవ్వితే గనుల్లో వస్తుంది, అది వాడతాము మనం బంగారం. దాన్ని కరిగి మోల్డ్ చేసి అది ప్యూర్ 24 క్యారెట్స్, అప్పుడే దాని విలువ. అలాగా మనిషి జీవుడు రకరకాల ప్రయత్నాలు చేసి, సాధనలు చేసి, పుణ్య పాపాలు సంపాదించుకొని ఒక శాస్త్రంలో చెప్తారు, జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి నరాణం క్షీణ పాపానం కృష్ణేర్భక్తి ప్రజాయతే. జన్మల యొక్క తపస్సు చేసి పుణ్యం చేసి అప్పుడు కృష్ణ భక్తి కలుగుతుందంట. ఇప్పుడు అదే నెక్స్ట్ క్వశ్చన్, అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేసారు. కృష్ణ భక్తి కలగడం అంత ఈజీ కాదు. పోతూ మార్కెట్లో నాకు ఈ బాగా నచ్చింది, ఈ బట్టలు కొనుక్కున్నాం, ఈ కూరగాయలు కొనుక్కున్నాం, ఈ వజ్రాలు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, ఈ గుడికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, ఇది కాదు. నీ చాయిస్ తో వచ్చేది కృష్ణ భక్తి కాదు. ఆయన పిలుచుకుంటే వచ్చేది కృష్ణ భక్తి, ఆయన తలుచుకుంటే వచ్చేది, ఆయన తలుచుకుంటే ఇచ్చేది కృష్ణ భక్తి. వెరీ నైస్. దిస్ ఇస్ సంథింగ్. సో సార్, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు శివయ్యని పూజ చేస్తే కోరికలు ఇచ్చేస్తారు, వినాయకుడికి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొడితే ఇచ్చేస్తారు, కానీ కృష్ణుడిని పూజ చేసే వాళ్ళు కోల్పోవటానికి రెడీగా ఉండాలి అంటారు. ఎందుకు సార్ అలాగా? చెప్పే విధానం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే నువ్వు ఫ్లైట్లో ప్రయాణం చేయాలి. నీ ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు నీ ఒంటి మీద ఎలాంటి బరువు ఉండాలి? లైట్ వెయిట్, నువ్వు మోయగల బరువే ఉండాలి. నీ లగేజ్ ఎంత ఉన్నా కూడా బయటనే. నీ చేతిలో నువ్వు క్యారీ బ్యాగ్ ఉండాలి. సో కృష్ణ కాన్షియస్నెస్ లో వచ్చేటప్పుడు లైట్ వెయిట్, డోంట్ క్యారీ ఎనీథింగ్, జస్ట్ కమ్ విత్ ప్యూర్ హార్ట్. నీకు ఏది రిక్వైర్మెంట్ ఆయన చూసుకుంటాడు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. భగవద్గీతలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ప్రపంచంలో ఏ కార్నర్ నుంచి జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, మహా మేధావులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, క్వశ్చన్ ఏంటి భగవద్గీతలో ఆన్సర్ ఉంటుంది. నువ్వు వేసిన క్వశ్చన్కి ఆన్సరు ఆయన చెప్తాడు. ఏ యదా మాం ప్రపద్యంతే, నన్ను ఎలా నువ్వు భక్తితో భజిస్తావు, నా గురించి ఎలా ఆలోచిస్తావు, నేను అదే విధంగా నేను ఆలోచిస్తాను. నీకేం కావాలో అరేంజ్మెంట్ అయిపోతుంది. ఉదాహరణకి నా లైఫే, నా లైఫ్లో ఏది కూడా ముందు ఆ టైంకి ఏది కావాలో అది వచ్చేస్తుంది. అసలు లేదే అన్న భయము బాధ రెండు లేదు. ఉంటే బాగుండు అనుకున్న లోపల అది అరేంజ్మెంట్ అయి ఉంటుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుంది ఆ సమయానికి. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ఇప్పుడు మిగతా దేవతలంతా గొప్పవాళ్లే, ఎవరిని కూడా డెమిగాడ్స్ అనకూడదు. వినాయకుడు ఉన్నాడు, సాక్షాత్ గణాలకు అధిపతి ఆయన. శివుడు ఉన్నాడు, ఆయన మహాదేవుడు. వైష్ణవానం యథాశంభు అంటారు. సాక్షాత్తు అసలు కృష్ణతత్వం అంతా పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ప్రపంచానికి పంచగల ఏకైక దైవం ఉందంటే అది మహాదేవుడు, శివుడు. శివుడు పార్వతీదేవికి చెప్పడం వల్లనే ఈ యొక్క కృష్ణ తత్వం, కృష్ణ కాన్షియస్నెస్ బయటకు వచ్చింది. చాలా మంది తెలియక ఏదో చెప్పారు, ఎవరో గురువులు చెప్పారు అని చెప్పేసి తప్పని మాట్లాడేస్తారు. అది అపచారం. మహాదేవుడు సాక్షాత్తు శివుడు. ఆయన భోలా ఇందాక ఆయన కూడా అన్కండిషనలే. అవునండి, ఆయన భక్తుడు ఏం కావాలో ఇచ్చేస్తారు. అది ఆయన లాస్ట్కి మాకు అందరికి తెలిసిన విషయం. ఆయనని చంపడానికి కూడా వస్తారు వాళ్ళు. అవునండి, వరం ఇస్తే శివుడు అంటే పడతాడు, భస్మాసురుడు. సో అట్లా ఆయనకి అవన్నీ ఆలోచించాడు. కారణం ఏంటంటే నిరంతరం కృష్ణ కాన్షియస్ లో ఉంటాడు శివుడు. కాబట్టి వీడికి ఇస్తే ఏమవుతుందన్న ఆలోచన కూడా పెట్టుకోవడం. నిరంతరం కృష్ణ కాన్షియస్ లో ఉండే ఏ దేవుడు, ఏ జీవుడు లేడు మహాదేవుడు తర్వాతనే ఎవరన్నా కూడా. అది ఘంటాబద్ధంగా చెప్తాను నేను. కాదనంటే డిబేట్ కూడా కూర్చుంటాను నేను. అది హైయెస్ట్. ఓకే,
ఈ మధ్యన ఒక అసలు శంకరాచార్యుల వారు కృష్ణ కాన్షియస్నెస్ లో కృష్ణ కృపాకటాక్షమాల స్తోత్రం రాశారు, నారాయణ స్తోత్రం రాశారు, గోవింద స్తోత్రం రాశారు. సాక్షాత్ శంకరులు శివస్వరూపులు. అవునండి. అలాగే సాక్షాత్ శివుడే రాధారాణి మీద స్తోత్రం చేశారు. శ్రీ రాధా కృపాకటాక్షమాల అని చెప్పి మీకు గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. చాలా హైయెస్ట్ ఫిలాసఫీ ఇది. ఒకసారి చెప్తారు సార్? శ్రీ కృష్ణ కృపాకటాక్షమాల అది శంకరాచార్యుల వారు రాసింది. శ్రీ రాధా కృపాకటాక్షమాల స్తోత్రం అది సాక్షాత్తు శివయ్యే ఆయన స్తోత్రం చేశాడు రాధాదేవిని. అమ్మా నన్ను ఎప్పుడు కరుణిస్తావు తల్లి, నీ దృష్టి నా మీద పడితే నేను కూడా తరిస్తానని శివుడు ప్రార్థించాడు. చూశారు కదా, ఆ స్తోత్రం తెలుసుకోవాలనుకుంటే కొంచెం బ్యాక్కి వెళ్ళి సార్ ఏం చెప్పారు అది గూగుల్లో టెక్స్ట్ చేయండి, మీకు ఆ స్తోత్రం అనేది లభిస్తుంది. సార్ మా రాధమ్మ గురించి వచ్చింది మాట, సో రాధమ్మ గురించి తెలుసుకోవాలి, ఇంకొంచెం ఆతృతగా ఉంది. అసలు రాధమ్మ అంటే ఏంటి సార్? రాధాదేవి గురించి చెప్పడానికి చాలా అర్హత కావాలి, కాబట్టి నాకు ఆ అర్హత లేదు. అయితే ఆ రాధాదేవి దర్శనం పొంది రాధాదేవి కృప పొందిన గురువు గారు నాకున్నారు. ఇవాళ ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకునే రోజు సాక్షాత్ ఈ రోజు మా గురువు గారు నిత్య సేవలో రాధాదేవి దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. చాలా కోఇన్సిడెంటల్గా ఇవాళ మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇవాళ నేను గుంటూరులో మా ఆశ్రమంలో గురుగారి ఆరాధనోత్సవానికి వెళ్ళాల్సినమాట. సరే కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి మనం ఇది కూడా స్వామి నాకు గురుగారు ఇచ్చిన సేవ ఆజ్ఞగా భావిస్తాను. రాధాదేవి గురించి దక్షిణ భారతదేశంలో 100కి 99 కాదు, 1000కి 999% ఎవరికి తెలియదు. 1000కి 999% ఎవరికి తెలియదు. తెలిసిందంత భ్రమే. కేవలం ఈ దక్షిణ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో పరిపూర్ణంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే దట్ ఈస్ మా గురువు గారు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజ్, నాన్నగారు అంటారు. వారు ఎన్నో చాలా గొప్ప గొప్ప వండర్స్, వారి లైఫే చాలా గొప్పది. ఆల్మోస్ట్ 104 సంవత్సరాలు వారు ఉన్నారు. 2003లో ఇదే రోజు వారు సిద్ధి పొందారు. నాకు 1 year బిఫోర్ నాకు చెప్పారు, నేను పలానా టైంలో నేను బాడీ వదిలేస్తున్నాను, నువ్వు రా అని చెప్పేసి కూడా నాకు ముందే నాకు 1 year బిఫోర్ చెప్పారు. ఆయన వారికి గురువు గారు దుర్గాదేవి. ఇందాక మనం టాపిక్లో అనుకున్నాం యోగమాయ మహామాయ. సాక్షాత్తు ఆ యోగమాయ కనకదుర్గాదేవి. దుర్గాదేవి మా గురువు గారికి మంత్రదీక్ష ఇచ్చారు. అదేంటి శ్రీ రాధా షడాక్షరి మహామంత్రం. మా గురువుగారికి చెప్పారు, ఇది రాధాదేవి ఆజ్ఞ మీద నేను వచ్చాను, నీకు మంత్రం ఇమ్మని. అంటే నువ్వు అక్కడ సంబంధించిన వాడు అని చెప్పేసి కనెక్ట్ చేశారు. అదొక 70-80 ఏళ్ల క్రితం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆయన సాధన చేశారు, తీవ్ర సాధన చేసి రాధాకృష్ణుల దర్శనమైంది. బృందావనం రమ్మని ఆజ్ఞ కలిగింది. బృందావనంకి వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకున్నారు. కట్టి చాలా సేవలు చేశారు. వారి గురించి చెప్పుకుంటే ఒక ఎపిసోడ్ కాదు, 100 ఎపిసోడ్ కూడా సరిపోవు. ఎన్నో లీలలు ఉన్నాయి వారి లైఫ్లో. ఆయన గురించి ఒక వీడియో సపరేట్గా చేద్దాం తప్పకుండా. ఎందుకంటే సో ఇవాళ వారి దివ్యమైన రోజు కాబట్టి, వారు సాన్నిధ్యంకి వెళ్ళిపోయిన రోజు కాబట్టి నేను వారి గురించి కాస్త చెప్పాల్సి వచ్చింది. అదే సార్. సార్ ఆయన చెప్పిన రాధమ్మ గురించి ఒక్క మాట మాతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే వారు ఎప్పుడు వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్పాయి అవి కూడా చెప్పలేనిది రాధాదేవి. మనకు సనాతన ధర్మంలో హయ్యెస్ట్ ఏదన్నా ఉందంటే దట్ ఈస్ వేదాస్. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇవి స్టెప్ బై స్టెప్. పురాణాల ద్వారా అందరికి తెలుస్తుంది గురువులకి. వేదాలు హయ్యెస్ట్. వేదాలు ఎవరు మనుషులు చెప్పింది కాదు, అపౌరుషయం, డేట్ లేదు, స్టార్టింగ్ డేట్ అది. వేదాలు కూడా సరెండర్ అయిపోయి నా వల్ల కాదు అని తలం చేసి చెప్పేసింది రాధాదేవి గురించి. వేదంలో ఒక రసో వైసహ అని వేదంలో ఒక వాక్కు ఉంటుంది. రసో వైసహ. ఆ రసో వైసహ అనేది రాధాకృష్ణ తత్వం, రసస్వరూపం. ఓకే. మామూలు అందరు గాడ్స్ లాగా దేవతల్లాగా రెడీగా ఉండి అభయహస్తాలు ఇచ్చి కోరికలు తీర్చేసే రెగ్యులర్ గాడ్స్ కాదు. అసలు వీళ్ళు గాడ్ అనేవాడు చాలా చిన్నది. కృష్ణుడికి వాడడం అనేదానికి గాడ్ అనేవాడు చాలా చాలా ఆర్డినరీ. అందుకని సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు. అవునండి. అది చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పుకుంటున్నారు. దేవాది దేవుడు అసలు ఇవన్నీ కాదు, హయ్యెస్ట్ సుప్రీం. ఏది మించి ఇంకేది లేదో దట్ ఈస్ కృష్ణ. ఆ కృష్ణుడే అనాధ్యోయం పురుష ఏక ఏవాస్తి తదేకం రూపం ద్విధా విధాయ.
వేదం చెప్తుంది, సామవేదంలో అనాది సిద్ధుడైన పరమపురుషుడు అంటే భగవంతుడు ఒకడున్నాడు. ఆ ఒక్కడే ఇద్దరుగా మారారు. ఇద్దరుగా ఎవరయ్యా అంటే స్వయమేవ నాయికా రూపం విధాయ, ఆయననే ఈ హిమ్సెల్ఫ్ బికమ్ నాయిక రాధ. రాధ అంటే సపరేట్ దేవతనో యాంటిటీయో హీరోయినో నాయికనో కాదు, ఆయన ఎక్స్పాండ్ అయ్యాడు. అంటే ఇందాక కృష్ణ విష్ణు లాగా పరమపురుషుడైన భగవంతుడైన ఎవరైతే కృష్ణుడు, ఆయన లాగా మహావిష్ణువు కూడా ఉన్నాడు, ఆయనలోని బహిరంగ శక్తి గురించి చెప్పాను కదా అమ్మ దుర్గాదేవి, ఆయనలోని అంతరంగ శక్తి రాధ. కృష్ణుణ్ణి ఆజ్ఞాపించి కృష్ణుణ్ణి ఇలా జరుగు ఇలా చేయని చెప్పగల సమర్థత ఉన్న ఏకైక శక్తి రాధ. కృష్ణుణ్ణే శాసిస్తుంది. కారణం ఏంటంటే కృష్ణుడికి ఆమెకు అభేదం, ఇద్దరు ఒకటే. బయట వాళ్ళు అయితే శాసించలేరు. ఒక ప్రైమ్ మినిస్టర్ని పక్క చిన్న హోమ్ మినిస్టర్ ఇంకో మినిస్టర్ వచ్చి శాసించలేడు. ఇంట్లో మనిషి చేయగలుగుతారు. నువ్వు కూర్చోటే లేస్తాడు, ఎందుకు లేమంటుంది ఎందుకు కూర్చోమని కూర్చుంటాడు. ఎందుకంటే తను సరెండర్డ్ అయిపోయాడు అక్కడ. అలా భగవంతుడు సరెండర్డ్ అయిపోయాడు కృష్ణరాధ. ఆమె స్వయమేవ నాయక రూపం, ఆయననే ఆమెగా మారాడు రాధ. తాం రాధాం రసికానందం వేద విధవదంతే. అప్పుడు వేదాలు ఓహో ఈ పరమపురుషుడే రాధగా మారాడు అనమాట. రాధగా అంటే ఆరాధించాడు, తన రూపాన్ని తను ఆరాధించాడు కాబట్టి రాధ అని పేరు పెట్టాయి. రాధ అనేది ఒక పేరు కాదు, గుణం, క్వాలిటీ. ఓకే. సో తనని తను ప్రేమించుకున్నారు కాబట్టి తనలోని ప్రేమని బయటకి, తనను తాను ప్రేమించుకోవడం కాదు, తనలోని ప్రేమను వ్యక్తపరచుకొని ఆ ప్రేమకు దాసోహం అయ్యాడు కాబట్టి ఆ రూపానికి రాధ అని పేరు పెట్టాడు. సో ఎప్పుడు కృష్ణయ్య అల్లరి చేస్తారు అందరికి తెలిసిందే, రాధమ్మకి ఎందుకు చిరాకు తెప్పిస్తారు, ఎందుకు రాధమ్మ నాట అంటే ఇక్కడ అది వేరు. మనం చెప్పుకునే చూసుకునే విధానాలు ఉంటాయి. చిరాకు పట్టి కృష్ణుడు అంటేనే ఇందాక అనుకున్నాం కదా, రకరకాల షేడ్స్ ఉంటాయి. ఒక షేడ్ లో మనకు అల్లరి చేయడము, వెన్న దొంగతనాలు చేయడము, గోపికల ఇళ్ళకెళ్ళడము, వెన్న తినడం, గోపిక వస్త్రాపరచడం, ఇదంతా వాళ్ళకి కావాలి. ఈ ఆనందం, ఇదంతా హ్యాపీనెస్. ఇప్పుడు మన ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, గమ్మన కూర్చొని ఉన్నాడు అనుకో, డల్గా ఉన్న డాక్టర్లు చూపిస్తారు. వాడు అటు ఇటు ధూమ్ ధామ్ చేస్తున్నాడు అనుకో, ఫోన్లు చేసుకొని వీడియో కాల్ చేసి ఉంచుకుంటారు. వాడు ఎంత ఆడుతున్నాడు చూడండి, ఇప్పుడే నవ్వాడు, నడిచాడు, దూకాడు, అది చేసి అంటే ఒక యాక్టివిటీ, చైతన్యంలోనే ఆనందం ఉంటుంది. అది మళ్ళీ కృష్ణ కాన్షియస్నెస్. ఎటువంటి ఆనందమయ్యా అంటే ఇది తరగని ఆనందం. ఈ పిల్లోడు, మన ఇంట్లో ఉన్న పిల్లోడు 3 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో అదే పని చేశాడు అనుకో, ఈశ్వరుని చంపగా వాయించుకో, అప్పుడేదో పాల్గొట్టావు ఇప్పుడు కూడా పాల్గొడతావు అని చెప్పి. కృష్ణుడు ఎప్పుడు చేసినా ఆనందమే. ఆ బాల్య లీలలు ఫిక్స్ అయిపోతారు. దాన్ని వాత్సల్య భక్తి అంటారు. వాత్సల్య భక్తితో చూసే వాళ్ళకి అవే కావాలి. అల్లరి, వెన్న దొంగతనం చేయించడము, ఈ ఆటలే కావాలి. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమని గోపికలకి మంచాడు. ఇక్కడ గోపికలు అంటే సపరేట్ వాళ్ళు ఎవరో స్త్రీలు కాదు, గోపికలు అంటే జీవాత్మలు. ఇందాక భగవంతుడు కృష్ణుడు అనేవాడు భగవంతుడు పరమాత్మ అనుకున్నాం. అంటే సూపర్ పవర్, అది సూపర్ సోల్. అది సూపర్ సోల్ ఒకడే ఉంటే ఆయన సృష్టి అంతా ఉంది కదా, ఆ సృష్టిలోని అందరే గోపికలు. ఆయన నుంచి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశలే జీవులు అని కృష్ణుడు భగవద్గీతలు చెప్తాడు. అందరు నా జీవు. ఆ వచ్చిన గోపికలు కూడా ఎవరు? ఆయనలో నుంచి వచ్చినాడు. ఇందాక రాధాదేవి ఆయనలో నుంచి ఎలా వచ్చిందో ఆయన అంశలే జీవాత్మలు అందరూ. శివుడు కూడా ఆయన అంశే. అందుకని కృష్ణుడిని మహారాష్ట్రకి వెళ్ళడానికి శివుడు గోపికగా మారాడు అని ఒక లీల ఉంటుంది. సో ఇలా ఇది చాలా కాన్ఫిడెన్షియల్. చాలా మంది తెలియక కృష్ణుడు 16,000 మంది గోపికలతో పెళ్లి చేస్తున్నాడు. 16,000 మంది లేడీస్ కాదు, వాళ్ళు లేడీస్గా కనబడుతున్నారు. మీకు మనిషి శరీరంలో 16,000 జీవకణాలు ఉంటాయి, నాడులు ఉంటాయి. ఆ నాడులే రిప్రజెంటెడ్ సైంటిఫిక్ గా. సో గోపికల్లాగా. సో అలా అష్టమహిషులు, దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, 8 మంది భార్యలు. సో అలా ప్రతిదీ సైంటిఫిక్. కృష్ణ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ సైన్స్, సూపర్ సైన్స్, ఇన్సైన్స్ సైన్స్, ఎటర్నల్ సైన్స్ అండ్ బియాండ్. మనం ఏదో ల్యాబ్ లో కూర్చొని SO2 కనుక్కొని 20 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం కనుక్కున్న సైన్స్ కాదు అది, కొనుక్కున్న సైన్స్ కాదు అది. ఎగ్జిస్టెన్స్ ఎటర్నల్, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో అంటే శివుడికే తెలియదు ఎప్పటి నుంచో ఉందో.
నీకు నాకు కదా. శివుడు బ్రహ్మ క్వశ్చన్ మార్కేసుకుంటాడు. మనందరిని సృష్టించిన బ్రహ్మ పప్పులో కాలేసాడు కృష్ణుని చూసి. ఎందుకంటే ద్వాపరయుగంలో బృందావనంలో ఒక పిల్లోడు ఒక భగవంతుడు వచ్చాడంట, చూద్దామని వెళ్ళాడు బ్రహ్మ. బ్రహ్మకి తెలియకుండా కృష్ణయ్య పుట్టారా? కృష్ణుడు బ్రహ్మ సృష్టిలో కాదు కదా కృష్ణుడు. అవును, కృష్ణుడు సృష్టిలో వాడు బ్రహ్మ. ఓకే, నేను ప్రజాపిత బ్రహ్మ, నేను నాదే సృష్టి అంతా జరుగుతుంది. మరి భగవంతుడు వచ్చాడంటారు ఇక్కడ ద్వాపరయుగంలో. ఎక్కడ ఉన్నాడని బృందావనంకి వచ్చాడు. చూస్తే అక్కడంతా గోపబాలుడితో కూర్చొని వెన్న ముద్దలు తింటున్నారు. అరే నాకీరా అని చెప్పి వాడు చెంగిల్లి వీళ్ళెంగిల్లి తింటున్నాడు, నాకుంటున్నాడు, ఎవడో మూతిలో నుంచి నాకుతున్నాడు. ఈ ఆళ్ళలాడుతూ చేస్తూ ఒకరికొకరు పూసుకుంటూ, ఇప్పుడు మన చిన్న బర్త్డే చేస్తే ఎంత హంగామా చేస్తామో అట్లా ఆనందంగా ఆడుకుంటుంటే ఈయనేంటి దేవుడు, ఇలా దేవతలకి ఏమైనా పిచ్చి పట్టిందా, అందరు ఈయన దేవుడు అంటున్నారేంటి కొంచెం అని చూసి గుర్తించలే. అదే కరెక్ట్. ఎవరికైనా కూడా ఆ అహంకారం వచ్చేస్తుంది. అహంకారం తప్పించుకోలేరు ఎవరు. సాక్షాత్ బ్రహ్మదేవుడు అందరి దేవతలకి గొప్ప, ఈక్వల్ టు మహావిష్ణువు, ఈక్వల్ టు శివ, ఈక్వల్ టు త్రిమూర్తుల్లో ఒకరు. ఆయనే కృష్ణ మాయలో పడిపోయాడు. ఆ గోపబాలులందరినీ ఆవులందరినీ మాయం చేసి సత్యలోకం, దాని బ్రహ్మలోకం తీసుకొచ్చేస్తాడు. బ్రహ్మ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం కృష్ణుడు అని చూస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అందరు అక్కడే ఉన్నారు. ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ నేను ఇటు తీసి ఇటు పెట్టి ఇటు చూసేటప్పటికి మళ్ళీ అందరు అక్కడే ఉన్నారు. అంటే నువ్వేంట్రా సృష్టించేది, నేనే నేను సృష్టించాడు, వీళ్ళని సృష్టించుకోలేనని తనే అందరు గోపబాలుగా మారిపోయాడు. సో అప్పుడు ఈయనకి దిగింది, ఓహో ఇది నా సృష్టిలోని క్యారెక్టర్ కాదు, ఇది నేనే ఆయనలో సృష్టించబడి పద్మనాభుడి నాభిలోంచి నేను పుట్టా. ఆ పద్మనాభుడిని పుట్టించిందే ఈ కృష్ణుడు, అసలు గోలోకనాథుడు. పద్మనాభుడికి కూడా మూలం ఈయననే, నారాయణుడి కన్నా మూలం ఈయననే. అలా సో ఇక్కడ క్షీరోదక సాయి, గర్భోదక సాయి, కారణోదక సాయి అని పేర్లు మహావిష్ణువుకి. వీళ్ళందరి పేర్లు లెక్క పెట్టుకుంటారు, మహాప్రళయంలో అందరూ వెళ్ళిపోతుంటారు. కానీ ఎక్కడకుండా వెళ్ళకుండా వటపత్ర సాయిగా పడుకొని ఉండేవాడు కృష్ణుడు ఒకడే. మహా అనంతకోటి ప్రళయాలు వచ్చినా ఆయనకి చెక్కు చెదరలేదు. గోలోకధామం ఎటర్నల్. సో అలాంటి స్వామిని నేను తప్పు పట్టానని వచ్చి శరణాగతి వచ్చింది, కాళ్ళ మీద పడిపోతుంది, నన్ను క్షమించమని ఏడుకుంటాడు. సో సార్ ఇప్పుడు ఈ పూజలు చేస్తే పాపలోకం ఏదైతే స్వర్గం నరకం అంటారో, కొంతమంది ప్రభుజీస్ దగ్గర విన్నాను, వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణుణ్ణి భక్తితో దగ్గర చేసుకుంటే మనం బ్యాక్ టు హోమ్ వెళ్తాము, అది స్వర్గం కాదు నరకం కాదు గోలోకం అంటారు. అంటే ఈ స్వర్గం నరకం లాగా గోలోకం అనేది వేరే ఎగ్జిస్టెన్సా? ఇప్పుడు నేను చెప్పాను కదా, భగవద్గీతలో చెప్తాడు స్వామి, ఆ బ్రహ్మ భువనోల్లోక పునరావృత్తినో అర్జున అంటాడు. ఈ యొక్క భూమండలం నుంచి బ్రహ్మలోకం దాకా 14 లోకాలు ఉన్నాయి. అతల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాల కింద భువర్లోక, సువర్లోకం, తపోలోక అని చెప్పి మొత్తం 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉంటాయి. ఈ అర్థమైందా? ఈ 14 లోకాల తర్వాత వచ్చేది బ్రహ్మలోకం, సత్యలోకం. ఆ సత్యలోకం కూడా అక్కడున్న బ్రహ్మ కూడా కింద పడిపోవాల్సిన వాడే, మళ్ళీ భూమి మీద రావాల్సిందే. ఓకే, అతనికి కృష్ణ గోలోక ధామం కావాలి అంటే, సోకాల్ ప్రభుజీస్ చెప్తున్న ధామం కావాలంటే ఆ బ్రహ్మ కూడా ఇక్కడ భూమండలం మీద అవతరించి, ఇక్కడ జన్మించి, ఇక్కడ తపస్సు చేసి, ఇక్కడ సాధన చేసి మళ్ళీ కృష్ణ కాన్షియస్నెస్ పొందాల్సిందే. అక్కడ నుంచి షార్ట్ కట్లు ఏం లేవు ఆయనకి. అది తత్వము. అయితే చెప్పినంత ఈజీ కాదు. కృష్ణ కాన్షియస్, శ్రీకృష్ణుడు శరణైతే డైరెక్ట్ గోలోక ధామం వెళ్తాం. కృష్ణుడు శరణాగతి చెందాలంటే నువ్వు సంపూర్ణంగా ఆయనకి సరెండర్ కావాలి. కృష్ణ ఆనంగాలే అవ్వదు. ఇక రూపగోస్వామి వారు చెప్తారు, గోస్వాముల్లో ఒకరు, అసలు కృష్ణతత్వం తెలుసుకోవాలంటే అనారాధ్య రాధా పదాంభోజరేణం అంటే రాధారాణి సంచరించిన పాదధూళిని టచ్ చేయకుండా, రాధారాణి సంచరించిన పాదధూళిని శరణం, అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం. ఎక్కడైతే రాధారాణి నడిచిందో బృందావనము, ఆ బృందావనాన్ని షెల్టర్ తీసుకోకుండా, అసంభాష్య సంభావ గంభీర చింతాను, అలాంటి రాధారాణిని నిరంతరం ధ్యానం చేసే భక్తులని సరెండర్ కాకుండా, కుతః శ్యామ సింధో రసస్యావగాహ అంటే నీకు కృష్ణుడు అనేవాడు అడ్రస్ ఎట్లా దొరుకుతుందని ఈ సోకాల్డ్ గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో మహాత్ముడైన చాలా గొప్ప
మహనీయుడైన గోస్వామి చెప్తారు, రూప గోస్వామి వారు. అంటే మనం ఇక్కడ అంతా వింటున్నందుకు నిద్రలో కలవరింత లాంటిదే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది తప్పు కాదు, ఇది నెక్స్ట్ బేసిక్. ఇప్పుడు స్కూల్లో వేయాలంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ స్కూల్లో జాయిన్ అయితేనే కదా 10th ఇంటర్మీడియట్ డిగ్రీకి పిహెచ్డీకి వెళ్ళేది. ఇదంతా బేసిక్ నాలెడ్జ్. జపమాలు చేసుకోవడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది కలియుగంలో కలి సంతరణ ఉపనిషత్తు అని ఉపనిషత్తు చెప్పింది. హరినామము తప్ప మిగతా మార్గం లేదు. 3 సార్లు ఏదైనా చెప్తే అది ఆథెంటిక్, అది ప్రమాణం చేసినట్టు, శబ్దం చేసినట్టు. ఈ కలియుగంలో కేవలం హరినామమే నీకు దిక్కు అని ఉపనిషత్తు చెప్తే అదే నామాన్ని అదే శ్లోకాన్ని అటర్ చేస్తూ చైతన్య మహాప్రభు, గౌడీయ సిద్ధాంతుల మహాత్ములు వాళ్ళంతా ప్రాచుర్యం తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం అది. కానీ అక్కడికి అయిపోలే, చేసుకుంటూ నీలో మార్పు రావాలి. నువ్వు హరినామం చేస్తున్నప్పుడు, కృష్ణ భక్తి కలిగినప్పుడు నీలో ఏం మార్పు వచ్చింది నువ్వు క్వశ్చన్ చేసుకో. నువ్వు క్వశ్చన్ చేసుకున్న స్థాయి నీకుంటే నీ క్వశ్చన్ చేసుకో. లేదంటే క్వశ్చన్ చేయగల గురువు నీ దగ్గర ఉండాలి, వాడు నేను పరిశీలించాలి. నీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ చెక్ చేసి చెప్తారు కదా ఈ ప్రాబ్లం అని. అలా నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, నువ్వు జపం చేయడం వల్ల నీలో కామం తగ్గిందా, క్రోధం తగ్గిందా, మదం తగ్గిందా, మాత్సరం తగ్గిందా, అసూయ తగ్గిందా. నువ్వు జపం చేస్తూనే ఉంటావు, పక్కోడి మీద వాడు ఏడుస్తుంటారు, నాకు రావాల్సిన ఫండ్స్ రాలేదంటావు, ఇంకేదో హుక్కు పెట్టుకొని ఉంటాం. నీలో మార్పు రావాలి. ఇప్పుడు రోజు జిమ్కి వెళ్తున్నా అంటాడు వాడు, బాడీ రాదంటాడు, పొట్టింతే ఉంటుంది వాడికి. 5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి జిమ్కి వెళ్తున్నా అంటాడు. జిమ్కి వెళ్తే మజిల్స్ రావాలి, నీ ఫిగర్ రావాలి, మార్పు రావాలి. అలా సాధన చేయడం వల్ల నీలో మార్పు, మానసికంగా మార్పు రావాలి, నీ ఆత్మలో మార్పు రావాలి. నేను ఇందాకన్నా తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసారని ఆ లక్షణాలు రావాలి. చైతన్య మహాప్రభు లక్షణాలు ఉన్నాయి. గౌడీయ విష్ణువు అద్భుతమైన ఫిలాసఫీ ఉంది. చైతన్య మహాప్రభు సామాన్యం కాదు, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలో వచ్చిన కృష్ణుడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటానికి వచ్చారు. ఆయన గురించి అంటే ఆయన ప్రేమ అక్కడ హుక్కాడు. అది రహస్యం ఏంటంటే, అసలు నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, నా పర్సనల్, అది ఇంకా ఎవరికి తెలియదు, ఎవరు చెప్పింది కాదు. నేను ఇండివిజువల్గా స్పిరిచువల్గా రీసెర్చ్ చేస్తాను. ఇందాక ఏదైతే నేను మీకు చెప్పానో, శ్రీ మహావిష్ణువు ఆ 12 సంవత్సరాలు కృష్ణుడు బాడీలో ఉన్నాడు, గోలోకనాథుడు బాడీలో, గోలోకనాథుడితో పాటు వైకుంఠనాథుడు. ఆ వైకుంఠనాథుడే సాక్షాత్ చైతన్య మహాప్రభుగా వచ్చాడేమో 500 ఏళ్ల క్రితం అని నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ అక్కడ ఏం చూశాడు ఆయన? ఆ బాడీలో ఉండు రాధాదేవిని చూశాడు, బృందావనాన్ని చూశాడు. హీ వాంట్ టు ఎక్స్ప్లోర్. అందుకనే బృందావనంకి 500 ఏళ్ల క్రితం వెళ్ళి ఇక్కడ రాధాకుండ ఉంది, ఇక్కడ శ్యామకుండ ఉంది, ఇక్కడ ఈ లీలలు చేశాడు, ఆ లీలలు చేశాడు చైతన్య మహాప్రభు కనుక్కున్నాడు. చాలా మందికి తెలియదు. ఇది వరకు కూడా ఎవరు చెప్పలేదు సార్. ఇది ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ బృందావనంలోని ప్లేసెస్ చైతన్య మహాప్రభు ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా వేరే మహాత్ములు కూడా ఉన్నారు. శ్రీ తరుణ్ మహాప్రభు ఉన్నారు, హరిస్వామి హరిదాస్జీ మహారాజు ఉన్నారు. బృందావనం వెళ్తే ఈ చైతన్య మహాప్రభు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పంచరసికాచార్యులు ఉన్నారు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అసలు చైతన్య మహాప్రభు ఈజ్ హయ్యర్. ప్రపంచం బృందావనం రజతత్వాన్ని బయట కాకుండా చూస్తే ఈజ్ టైకోన్, ఈజ్ బియాండ్ దట్. ఏం లేదు, చైతన్య మహాప్రభు నుంచి ఏం లేదు. కృష్ణ కాన్షియస్ అంటే చైతన్య మహాప్రభు బయట తీసుకొచ్చింది. బృందావనంకి వెళ్తే మాత్రం చైతన్య మహాప్రభు అమాంగ్ వన్. మీకు చాలా మంది గౌడీయ వైష్ణవ్స్ ఉన్నారు బృందావనంలో, వాళ్ళు సేవలు చేస్తుంటారు, మహాత్ములు ఇప్పటికి ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ గౌడీయ చాలా మంది వేరే వేరే శ్రీ సాంప్రదాయం ఉంది, రాధావల్లభ సంప్రదాయం ఉంది. చాలా అదొక ఇందాక చెప్పాక సముద్రం అని తెలుసుకుంటే ఒక మామూలు సముద్రం బ్రహ్మ సృష్టిలో సముద్రం, అది కృష్ణుడి సృష్టిలో అనంత కూడా సముద్రాలు. అది ఎవ్రీ డే దినే దినే నవం నవం నమామి నందనందనం అంటారు శంకరాచార్యుల వారు అంటారు. దినే దినే నవం నవం, ప్రతి క్షణము ప్రతిరోజు కొత్తగా ఉంటాడు కృష్ణుడు. ఈ కృష్ణుడు గురించి చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు. కృష్ణ ఒక జన్మాష్టమి ఇలా మొదలెడితే జన్మాష్టమి దాకా ఒక ఎపిసోడ్ చేసుకుంటవచ్చు కంటిన్యూగా. సార్ ఇంత ప్రేమించిన రాధారాణిని కాదనుకొని రుక్మిణీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు? ఇందాక మీకు ఎపిసోడ్లో చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను, రాధా కృష్ణుడు ఇద్దరు కాదు. ఒక పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు ఉండాలి, వధూవరులు. ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళిద్దరి మధ్య పెళ్లి అవుతుంది కదా. కానీ ఇక్కడ ఒక్కరే కృష్ణుడే రాధా, రాధే కృష్ణుడు. అవును, కృష్ణుడు అడిగారంట, ఇదే క్వశ్చన్ కృష్ణుని అడిగారు.
ఎందుకు రాధాదేవిని వదిలేసి రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు? రాధ వేరు నేను వేరే అయితే కదా పెళ్లి చేసుకోవడానికి. కానీ రాధమ్మని పెళ్లి చేసుకున్నట్టు కృష్ణయ్య ఆధారాలు అక్కడ అది వేరు. ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి చోట టాపిక్ వస్తుందని బ్రహ్మ తను సాక్షాత్తుగా తను వచ్చి బాండీరవనంలో రాధాకృష్ణులకి వివాహం చేశాడు. అదొక లీల ఉంది, నిజమే 100% రిలే. కానీ ఈ అందరి దృష్ట్యా అతను కృష్ణుడు బృందావనంలో ఉండిపోవడం, పెళ్లి చేసుకున్న బృందావనంలో ఉండాలి. రాధా ఎక్స్క్లూజివ్ ఫర్ బృందావనం. ఆమె గోలోక ధామం నుంచి బృందావనం తెచ్చుకుంది తన కోసం. ఓకే, తను బృందావనం, రాధాదేవి గోలోకం, యమున, గోవర్ధనగిరి, బృందావనం తను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని తెచ్చుకుంది. బృందావనం వదిలి ఎక్కడికి వెళ్ళదు రాధాదేవి. కృష్ణుడు కూడా ఒక ఇంటర్నల్ గా నేను చెప్పాను 12 సంవత్సరాల తర్వాత గోలోకనాథ్ అక్కడే ఉన్నారు. బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి అంటాడు నారదుడితో, నారద పంచరత్నంలో. సో ఒరిజినల్ కృష్ణ అక్కడే ఉన్నాడు. వచ్చింది ఎవరైతే వసుదేవుడు తీసుకెళ్లిన స్వామి ఉన్నాడో వైకుంఠనాథుడు, ఆయన వచ్చాడు. ఆయన భగవద్గీత చెప్పిన గీతాచార్యుడు, వైకుంఠనాథుడే. ఆ స్వామి మహాలక్ష్మి రూపమైన రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. మహాలక్ష్మి విష్ణుమూర్తి నిత్యానుపాయని అంటారు. అంటే సీతగా రాముడిగా వస్తే సీతమ్మ తల్లి ఆమె, కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా ఆమె. రుక్మిణీదేవి మహాలక్ష్మి రూపము కాబట్టి శ్రీమన్నారాయణ రూపమైన కృష్ణుడికి భార్యగా. రాధాదేవి గోలోకనాథుల్లో నుంచి వచ్చింది కాబట్టి అక్కడే ఉంది కృష్ణుడితో పాటు బృందావనంలో. ఇది రాధమ్మకి వేరే ఎవరితోనూ పెళ్ళయింది అంటారు, అది నిజమేనా? అది చారిత్రాత్మకంగా చాలా వ్యాఖ్యానాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క హిస్టారికల్ గా ఎన్నో మాట్లాడతారు. ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పేర్లో ఎవరో ఉంటారు అక్కడ. అట్లా అంటే నందమహారాజు పేరుతో 7 నందులు ఉన్నారు, ఉపనందులు వాళ్ళంతా. అలాగా వృషభానుడు మహారాజు పేరుతో ఎంతో భానులు ఉన్నారు. ఇట్లా రాధా పేరుతో వేరే మంది ఉండొచ్చు. ఒక రాధా మేనత్ అంటారు, ఇంకో. ఒరిజినల్ గా ఈ రాధాదేవి కాదు, రాయణుడు అనే ఆయనతో వివాహం జరిగింది ఇంకొక రాధ, ఒక గోపకన్య ఆమె. ఓకే, సో ఈ రాధమ్మ కాదు. అండ్ ఇంకోటి సార్, లైక్ శివయ్య ఒకగానొక సమయంలో కృష్ణుణ్ణి దర్శించుకుంటానికి రాధమ్మ రూపంలో వచ్చారంట. ఆయన శివుడి రూపంలోనే రావచ్చు కదా, ఎందుకు రాధమ్మ రూపంలోకి రావాల్సి వచ్చింది? అక్కడ వచ్చింది రాధమ్మ రూపం కాదు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఇది రాధమ్మ కాదు, గోపిక రూపంలో వస్తారా? ఓకే. కారణం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సకల జీవులు గోపికలే, అందరు గోపికలే. అక్కడ మహారాస జరుగుతుంటది రాధాదేవితో పాటు. అక్కడ శివుడు వస్తాడు. వస్తే అక్కడ ఒకరు ఆపేస్తారు, శివుడు ఎంట్రీ లేదు, శివని ఆపేస్తారు, గోపికల్ని పంపిస్తారు. అసలు అక్కడ ఆల్రెడీ గోపేసి ఉంటారు, మా రాధాదేవి ఉంటది, మహారాజు జరుగుతుంటది. అక్కడ శివుడిని ఆపేస్తారు. అంటే నేను చూడ్డానికి వచ్చాను, నేను నిరంతరం ధ్యానంలో చూస్తుంటా, ఇవాళ డైరెక్ట్ గా మహారాజు చూడ్డానికి వచ్చాను అంటే, లేదు నీకు ప్రవేశం లేదు, మహారాస ఓన్లీ పరమ పురుషుడైన కృష్ణుడు మాత్రమే ఎంట్రీ, మిగతా వాళ్ళంతా స్త్రీ రూపంలో ఉంటారు, గోపిక రూపంలో ఉంటారు. అంటే అప్పుడు నేను ఏం చేయమంటారంటే రాధాదేవి బ్లెస్ చేసుకొని గోపికగా మారతాడు. ఇప్పటికీ ప్లేస్ ఉంది బృందావనంలో, గోపేశ్వర్ మహాదేవ్ మందిర్ అని ఉంది బృందావనంలో. అక్కడ ఆయన రాధాదేవి ధ్యానం చేసి గోపికగా మారాడు. ఇప్పటికి ఆ టెంపుల్ ఉంది. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం దాకా శివలింగం అభిషేకం చేయొచ్చు. సాయంత్రం ఎవరు ముట్టుకొనివ్వరు, గోపికగా అలంకారం చేస్తారు, లింగాన్ని జడేస్తారు, పూలు పెడతారు, చీర కడతారు. సాక్షాత్ పార్వతీదేవి రెడీ చేస్తారంట శివుణ్ణి గోపికగా తయారు చేసి మహారాసలకు పంపిస్తారు. మహారాస అంటే నిధివన్ అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నిధివన్ కి సీక్రెట్స్ అని ఉంటాయి. అక్కడ కొన్ని వేల చెట్లు ఉంటాయి. అవునండి, వాళ్ళందరూ గోపికలు. రాత్రి పూట గంగల ఆ చెట్లన్నీ గోపికలుగా మారిపోతాయి. నిజమే, ఇప్పటికీ సైంటిఫిక్ ప్రూవ్డ్. ఎవరిని ఉండనియరు అక్కడ. నైట్ టైం అక్కడ డే అంతా వందల వేల కోతులు ఉంటాయి. సాయంత్రం 7-8 గంగలు ఎన్ని కోతులు వెళ్ళిపోతాయి. సో ఇప్పటికీ నిధివనంలో మీరు అది అక్కడికి వెళ్తాడు మహాదేవుడు గోపికగా మారే బృందావనంలో. ఇదంతా బృందావనం చూస్తే తెలుస్తుంది, బృందావనంలోకి వెళ్తే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమైన క్లుప్తంగా నేను కంక్లూషన్ చేసేది ఏంటంటే, కృష్ణతత్వం తెలుసుకోవాలంటే బృందావనంకి వెళ్ళాలి. బృందావనంలో మహాత్ములు ద్వారా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ కొంతమంది మహనీయులు ఇప్పుడు చెప్తున్నారు. నాకు ఆత్మీయ మిత్రులైన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చాలా బాగా చెప్తున్నారు కృష్ణతత్వం గురించి. చాలా తక్కువ మంది
ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాలెడ్జ్ పుస్తకాల్లో తీసి చెప్పడం కాదు. తనకేదో ఇచ్చిన నాలెడ్జ్ వచ్చింది, మంత్రం చెప్పేస్తే నాలెడ్జ్ వస్తుంది, వాక్ సిద్ధి వస్తుంది, అలా చెప్పేది కాదు. కృష్ణతత్వం గురించి గురు అనుగ్రహం ఉండాలి, కృష్ణుడు అనుగ్రహం ఉండాలి, అవి ఉంటేనే వస్తుంది. సో కృష్ణుడు భగవద్గీతలో అందరినీ ఒకేలా చూడాలి, అందరితో ఒకేలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ మనకే ఇప్పుడు ఈ జనరేషన్లో భేదాలు వస్తున్నాయి. ఆ కాస్ట్ ఈ కాస్ట్ అని, వాళ్ళు ముస్లిమ్స్, హిందూస్, వాళ్ళు క్రిస్టియన్స్ అని. ఎందుకు సార్ ఇవన్నీ? ఇది మనం పెట్టుకున్నది. భగవంతుడు ఎప్పుడు కూడా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా, సృష్టి కార్యక్రమం జరగడం కోసం గుణాలని ఇచ్చాడు తప్ప కులాలను ఇవ్వలేదు, మతాలను ఇవ్వలేదు. ఓకే, ఇవన్నీ మనిషి తనకు సౌకర్యం కోసం, తన సౌలభ్యం కోసం, తన స్వార్థం కోసం సృష్టించుకున్నవి ఇవన్నీ. భగవంతుడికి ఎటువంటి వాటితో సంబంధం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బృందావనంలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కృష్ణ భక్తులు ఉన్నారు. ముస్లిం కృష్ణ భక్తులు ఉన్నారు. మీకు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. రస్ ఖాన్ అని ఉన్నాడు, రెహమాన్ అని, వీళ్ళంతా కృష్ణ భక్తులు. వాళ్ళ కృష్ణుడు దర్శనం జరిగింది. ముస్లిమ్స్కి కృష్ణుడు దర్శనం జరిగింది. పెద్ద పెద్ద యోగులకి, మహాత్మ సిద్ధులకి, తపస్సు చేసిన వాడికి దర్శనం కాలేదు, వీళ్ళకి అయింది. కారణం వీళ్ళు భగవంతుడితో అన్కండిషనల్ గా వెళ్ళారు. సో ఈ జనరేషన్ లో, ఈ సొసైటీ కృష్ణకి దగ్గర అవ్వాలన్నా భగవద్గీత నుంచి ఏం నేర్చుకోవాలి సార్? భగవద్గీత చదివితేనే అన్ని వస్తుంది. నేర్చుకుంటే మనం భగవద్గీత నుంచి నేర్చుకునేది కాదు, భగవద్గీత చదివితే అదే నేర్పిస్తుంది. ఓకే, సో కృష్ణని దగ్గర చేసేలాగా ఈ సొసైటీకి మీ చివరి ఏమైనా స్టేట్మెంట్? మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే గో బ్రాహ్మణిత. కృష్ణుడికి గోవులు అంటే ఇష్టము, గోసేవ చేయాలి. గోసేవ, ఎవరైనా ఆర్తితో ఉన్న, ఆకలితో ఉన్న వాళ్ళకి కృష్ణ స్వరూపంగా భావించి సేవ చేయాలి. చూస్తూ ఎక్కడ ఏం అవసరం ఉందో వాళ్ళని భగవంతుడిగా చేస్తున్నాను భావంతో చేయాలి, పరోపకారంతో. అప్పుడే నీకు ప్యూరిటీ వస్తుంది. ఓకే, సేవ, ఈ సేవ భౌతిక సేవ, మానసిక సేవ, ఇందాక చెప్పినట్టుగా ధన సేవ, ఏదో విధంగా గోసేవ చేస్తూ, స్వాద మహాత్ముల సేవ చేస్తూ, బృందావనం లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ మనకు ఆ కృష్ణ కాన్షియస్నెస్ అనేది మనలో స్థిరపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కృష్ణుడిని దగ్గర చేసుకోవాలన్నా, కృష్ణుడిని ప్రేమించాలన్నా ముందు మీరందరూ బృందావనం వెళ్ళి తెలుసుకోవాలి. కృష్ణని ఎంత దగ్గరగా తెలుసుకోవాలంటే బృందావనంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని చూసి సీక్రెట్స్ని తెలుసుకోవాలి. ఈరోజు సత్యదేవ్ శర్మ గారు మనతో ఉండి ఎన్నో అంశాలు మనతో షేర్ చేసుకొని కృష్ణుడి గురించి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి అని మనకి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రాధే కృష్ణ. రాధే రాధే.